శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజున మారుమోగుతున్నటువంటి క్షేత్రం వారాహిమాత టెంపుల్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కొవ్వూరు గ్రామంలో కొలువై ఉండే భక్తులకైతే అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి ముఖ్యంగా అయితే సామర్లకోటలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. సామర్లకోటలో అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుందండి. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ చేరుకుని బై రోడ్డు ద్వారా అక్కడి నుంచి ఈ కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకినాడలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. కాకపోతే కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగడం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఈ కాకినాడ చేరుకోవడానికి అన్ని బస్సు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఓం నమో వెంకటేశయ్య. మనకి కాకినాడ కొవ్వూరు ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాలని మన భక్తులు అయితే అడుగుతున్నారండి. నా బ్యాచ్ సైడ్ చూసినట్లయితే జగన్నాథపురం బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ డౌన్ దిగ్గానే మనకి రైట్ సైడ్ మనకి కొవ్వూరు వెళ్ళడానికి రూట్ అయితే ఉందండి. ఇక్కడ చూడండి, చాలా ఆటోలు కానీ అదేవిధంగా బైకులు కానీ వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా కారు కూడా వెళ్తుంది చూడండి. ఇది కొవ్వూరు వెళ్ళేటువంటి రూట్ అండి ఇది. ఇంకా అడ్రస్ క్లియర్గా చెప్పాలంటే మనకి జగన్నాథపురం బ్రిడ్జ్, దీన్ని మన ఘాటీ రోడ్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. దీనికి అడ్రస్ మీరు ఈ బ్రిడ్జ్ డౌన్ దిగ్గానే మనకి విజయ గాయత్రి కాలేజ్ అన్నది కనిపిస్తూ ఉంటుందండి. విజయ గాయత్రి కాలేజీ ఇక్కడ చూడొచ్చు, కాలేజీ నేము. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి సుమారుగా జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుంచి 3 కిలోమీటర్లు అయితే మనకి కొవ్వూరు వారాహి అమ్మవారి యొక్క టెంపుల్కి అయితే అక్కడికైతే రావడం జరుగుతుందండి. ఇంకా మనకి బ్రిడ్జి డౌన్ దిగిన వెంటనే దానికి ఆపోజిట్ అంటే రైట్ సైడ్ కొవ్వూరు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉందండి. హెచ్పి పెట్రోల్ బంక్ కూడా కోరచ్చు. మీరు చూసారు కదా, హెచ్పి పెట్రోల్ బంక్. మీరు ఆ అడ్రస్ అయితే మీరు ఎవరిని కనుక్కునే అవసరం లేదండి. మీరు స్ట్రైట్ ఈ ప్లేస్కి వచ్చినట్లయితే జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుంచి మీరు ఈజీగా కొవ్వూరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం జగన్నాథపురం బ్రిడ్జ్ డౌన్ దిగిన వెంటనే మనకి కొవ్వూరు వెళ్ళడానికి ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ చూడవచ్చు, శ్రీ వరాహి అమ్మవారి యొక్క టెంపుల్ కానీ ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి. అదేవిధంగా బుధవారం అయితే మనకి ఈ వరాహి అమ్మవారికి టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంటుంది. మనకి కొవ్వూరు వెళ్ళడానికి జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుండి 3 కిలోమీటర్ల దూరం కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనకి కాకినాడ బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో జగన్నాథపురం బ్రిడ్జ్ అయితే ఉంటుంది. కాకినాడ రైల్వే స్టేషన్ దగ్గర తీసుకున్నట్లయితే మనకి 3 కిలోమీటర్ల దూరంలో జగన్నాథపురం బ్రిడ్జ్, దీన్ని ఘాటీ రోడ్డుని కూడా తీస్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడికి అయితే మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కానీ అన్ని కూడా ఇక్కడ ఆగడం జరుగుతుందండి. ఇక్కడ నుంచి మనకి కొవ్వూరు వెళ్ళడానికి రూట్ ఇది కాబట్టి ఇక్కడ మనకి ఆటోలు కానీ అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కూడా మనకి ఇక్కడ నుంచి అందుబాటులో ఉంటుందండి. మీరు ఇక్కడ నుంచి వెహికల్ అయితే మారి వెళ్ళొచ్చు. ఆ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కూడా వెళ్ళడం చూడొచ్చు ఇక్కడ జగన్నాథపురం బ్రిడ్జి రూట్ నుంచి. కాబట్టి ఇక్కడ మనకి రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ కొవ్వూరు వెళ్ళడానికి ఎస్సీ ఆర్టీసీ బస్సులు కానీ కాకినాడలోనే ట్రైన్స్ కానీ అదేవిధంగా సామర్లకోటలో కూడా మనకి సామర్లకోట కాకినాడ నుండి సుమారుగా ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. సామర్లకోటలో ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది. అక్కడ నుంచి దిగి మీరు కాకినాడ చేరుకుని కాకినాడ నుంచి మీరు కొవ్వూరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాకినాడ రైల్వే స్టేషన్లో కొన్ని ట్రైన్స్ మాత్రం ఆగుతాయి కాబట్టి మీరు సుదూర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సామర్లకోటను ఎంచుకుని సామర్లకోటలో ట్రైన్ దిగినట్లయితే అక్కడ నుంచి మీరు కాకినాడ చేరుకోవడం చాలా సులభం కాబట్టి కాకినాడ నుంచి జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుంచి కొవ్వూరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రండి, కొవ్వూరు ఏ విధంగా ఉంటుంది, కొవ్వూరు వారాహి అమ్మవారి యొక్క టెంపుల్ కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. మనకి జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుండి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత మనకి కొవ్వూరు వెళ్ళడానికి రూట్ అయితే ఇక్కడ చేంజ్ అవుతుందండి. మన ఇక్కడ బోర్డు చూడవచ్చు, కొవ్వూరు వెళ్ళడానికి అన్నది ఇక్కడ నేమ్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. మనం అక్కడ నుంచి స్ట్రైట్ అండి, రోడ్డు అయితే స్ట్రైట్
అటు వెళ్తే మనకి వేరే ఊరైతే రావడం జరుగుతుంది. మీరు అటు కాకుండా అంటే రైట్ సైడ్ కాకుండా మీరు డైరెక్ట్‌గా ఇదే రోడ్డు మీంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మీకైతే కొవ్వూరు వారాహి అమ్మవారి యొక్క టెంపుల్‌కైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఇక్కడ చూడొచ్చు అక్కడ టెంపుల్ ఒకటి కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు పరమశివుడి యొక్క టెంపుల్ ధ్వజస్తంభంతో కనిపిస్తుంది కదండీ! దాని పక్క నుంచే రోడ్డయితే ఉంది. ఇక్కడ మనకు ఆటోలు గాని, అదేవిధంగా బైకులు గాని వెళ్తున్నాయి కదండీ! ఇదే రోడ్డు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవరిని అడిగినా కూడా కొవ్వూరుకి దారి ఎటన్నా కూడా చెప్తారు. మనకైతే ఇక్కడ నేమ్ బోర్డ్ కూడా చాలా క్లియర్‌గా ఏర్పాటు చేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్ట్రెయిట్ మనకి జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుంచి స్ట్రెయిట్ ఇదే రోడ్ అంటే మీరు వెళ్ళినట్లయితే టెంపుల్‌కైతే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు ఊర్లో మనకి ఎక్కడి నుంచి వెళ్ళాలి అన్నది కూడా రోడ్ మ్యాప్ కూడా నేను ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. రండి. మనకి కొవ్వూరు ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత, మనకి వారాహి అమ్మవారి యొక్క టెంపుల్‌కి వెళ్తున్నటువంటి దారిలోనే, మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అయితే కనిపిస్తుందండి. ఈ టెంపుల్ దగ్గర నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే వారాహి అమ్మవారి యొక్క టెంపుల్‌కైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన కార్ పార్కింగ్ మొత్తం అంతా ఏరియా కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే అంటే టెంపుల్‌కి ముందే మనకి కార్ పార్కింగ్ గాని, వెహికల్ పార్కింగ్ గాని, అదే బైక్ పార్కింగ్ గాని చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఈ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. మనకి రోడ్డుకి స్ట్రెయిట్‌గా ఇది టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి టెంపుల్‌కి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ మనం చూడొచ్చు ఆటోలు కూడా వెళ్తున్నాయి. అంటే సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు ఆటోల మీద అదేవిధంగా కార్ల మీద అదేవిధంగా ఏపీఎస్‌సీ, ఆర్టీసీ బస్సు కూడా మనకి ఒక టూర్ ప్యాకేజీ కింద వేయడం జరిగిందండి. అంటే దేవుళ్ళ సమీపంలో ఉన్నటువంటి అటు తొలి తిరుపతి గాని, కాకినాడ గాని, సామర్లకోట గాని, పెద్దాపురం అంటే మరిడమ్మ టెంపుల్ గాని, అదేవిధంగా పంచరామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ కుమార భీమేశ్వర స్వామి యొక్క టెంపుల్ గాని, అదేవిధంగా శ్రీ వరాహి అమ్మవారి యొక్క టెంపుల్‌కి సంబంధించి బట్టి ఒక టూర్ ప్యాకేజీ కింద మనకి ఏపీఎస్‌సీ, ఆర్టీసీ బస్ వారు ప్రత్యేకించి ఒక బస్ కూడా వేయడం జరిగింది. ఈ బస్ కూడా ప్రతిరోజు కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క క్షేత్రానికైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళు శుక్రవారం కావడంతోటి సుదూర్ఘ ప్రాంతాల నుండి చాలా మంది భక్తులైతే ఇక్కడ టెంపుల్‌కి రావడం చూడొచ్చు. ఇక్కడ ఆటోల మీద చాలా మంది భక్తులైతే ఈ అమ్మవారి ఈ యొక్క దర్శనానికైతే రావడం జరుగుతుంది. మన టెంపుల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని గాని, అమ్మవారి యొక్క స్థల పురాణాన్ని గాని, అమ్మవారి టెంపుల్ సంబంధించిన టైమింగ్స్ గాని ఇవన్నీ కూడా పూర్తిగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అందరికీ కూడా చూపించి అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాన్ని కూడా మీతోటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. రండి. ఇదంతా గూడా మనకి కనిపించేటువంటి ప్లేస్ అంతా గూడా కార్ పార్కింగ్ అండి. ఇక్కడ సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్న వారు వాళ్ళ ఓన్ వెహికల్‌లో గాని, లేదా ఈ దగ్గరలో మనకి ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి, ఆటోల నుంచి కూడా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఈ ఏరియాలో కార్ అనేది పార్క్ చేసుకొని, ఇక్కడి నుంచి టెంపుల్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడి నుంచి టెంపుల్ సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం నిత్యాన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సుదూర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోటి ఇక్కడే ప్రత్యేకించి భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా చూడవచ్చు వారాహి అమ్మవారి యొక్క టెంపుల్‌కి రూట్ ఏమో చూపించడం జరిగింది. ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్ వెళ్ళినట్లయితే వారాహి అమ్మవారి యొక్క టెంపుల్‌కి అయితే మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ కొంచెం శుక్రవారం కాబట్టి భక్తుల యొక్క తాకిడి కొద్దిగా ఎక్కువగానే ఉందని చెప్పాలి. మిగిలినటువంటి రోజుల్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉన్నా కూడా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకించి ఎక్కువ మంది అమ్మవారి యొక్క దర్శనానికి రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు. కాకపోతే సుదూర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బైక్ పార్కింగ్ గాని, కార్ పార్కింగ్ గాని ఇవన్నీ చేసుకోవడానికి ఫ్రీ అండి. ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఎక్కడ కూడా కట్టించుకోవడం జరగదు. మనం స్ట్రెయిట్ మనకి ఉత్తరాదిలో ఇక్కడి నుంచి ఒక 20 మీటర్స్ దూరంలో మనకి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది మన టెంపుల్ అయితే రావడం జరిగిందండి. చూసారు కదా! ఇదే మనకి టెంపుల్‌కి.
ఇది చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. మనతోటి ఇక్కడ లక్ష్మీ ప్రసన్న గారు ఉన్నారండి. లక్ష్మీ ప్రసన్న గారిని అడిగి ఈ క్షేత్రం యొక్క నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి, అన్ని విషయాలు కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఏంటి అంటే అండి, అమ్మవారు చాలా ప్రాబ్లమ్ అవుతున్నారండి. మెయిన్‌గా ఏంటంటే, అమ్మవారు ఇక్కడ వెలవాలి, లోక కళ్యాణం కోసం ఇక్కడ వెలవాలి అనుకున్నారండి. మెయిన్ పాయింట్ అయితే అది. అది ఏంటంటే మమ్మల్ని ఎంచుకున్నారు. అది మాకు కొన్ని వేల కోట్ల జన్మల పుణ్యఫలం అండి. నిజంగా చెప్తున్నాను. ఈరోజు అమ్మవారి వల్లనే మేమిలా బాగున్నాము. ప్రజలందరికీ ఇంతమందికి మంచి జరుగుతుందంటే అది మామూలు విషయం కాదండి. అయితే దీని కథ ఏంటి అంటే అండి, మామూలుగా అమ్మవారిని నేను ఎక్కువ పూజించేదాన్ని. వారాహి అమ్మవారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ. చాలా ఎక్కువండి. ఎలా అంటే ఏమో ఎందుకో తెలీదండి. ఆమెతో ఎలా ఉండేదంటే అండి అనుబంధం ఎక్కువ తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలి అనిపిచ్చేదండి. ఒక జిజ్ఞాస అంటారు కదా! అలా ఉండేది. ప్రతిరోజు అమ్మవారి కోసం బుక్స్ ఏమన్నా చదవడము, అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు? వారాహి అమ్మవారు వాళ్ళని పూజించడం వల్ల మనకి భక్తులకు కలిగే ప్రయోజనం ఏంటి? ఏ విధంగా పూజించాలి? ఆమెకిష్టమైనవి ఏంటి? ఈ విధంగా ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. గూగుల్‌లో గానీ, లేదంటే నాకు తెలిసిన భక్తి ఉంటాయి కదండీ ఛానల్స్, భక్తి ఛానల్స్‌లో గానీ, లేదా బుక్స్‌లో గానీ ఈ విధంగా జరిగేది. చాలామంది ఏంటంటే అండి, అమ్మవారిని ఒక వారాహి నవరాత్రుల్లో పూజించి వదిలేస్తారండి. అవును. తర్వాత మళ్ళీ వారాహి నవరాత్రులు వచ్చినప్పుడు మనం పూజించుకుందాంలే అనుకుంటారు. బట్ నేను అలా చేయలేదండి. అమ్మవారి నవరాత్రులు అయిపోయినా గానీ, అమ్మవారిని ఒక చోట ఏదో అలా నిలబెట్టుకుని నేను ప్రతిరోజు ఇంకా నాకు తోచినవే ఊరికే పంచభక్ష పరమాన్నాలు కాదు గానీ, ఏవుంటే అవి దానిమ్మ గింజలు గానీ, పానకం గానీ, నైవేద్యంగా పెట్టడము, నా శక్తి కొలది పెట్టడము, ఆమె శ్లోకాలు స్తుతించడము, ఇలాగే పువ్వులు అమ్మవారికి మాలలు కట్టి నేను నా చేత్తో పొంది తెచ్చినవే కాకుండా ఇక్కడెక్కడ చెట్లు ఉంటాయి గదండీ! పూసిన పువ్వులన్నీ చాలా భక్తిగా కోసి ఆమెకి నా చేత్తో నేనే ఓన్‌గా మాల కట్టి ఇలాగా దండలు వేసేసి మురిసిపోవడం. ఆమెను చూసి ఒక తల్లిలాగో, బిడ్డలాగో ఒక ఒక చెప్పాలంటే ఒక బిడ్డలా చూసుకునేదాన్ని. ఆ ఫోటో దండకి వేసేసి చాలా అందంగా ఉన్నదని మురిసిపోవడం ఇలా చేసేదాన్ని. గత కొన్నాళ్ళు అలా చేశానండి ఫస్టు. ఆ టైంలో వారాహి నవరాత్రులొచ్చినియనమాట. వారాహి నవరాత్రులొస్తే అప్పుడు మా బ్రదర్‌కి హెల్త్ ఇష్యూ ఒకటి వచ్చిందండి. బాలేదు. మా అన్నయ్యకి కూడా అప్పుడు వారాహి అమ్మవారంటే ఎవరో తెలీదండి బేసిక్‌గా. ఇక్కడ చెప్పాలి అంటే నా ద్వారా మా అన్నయ్యకి తెలిసిందండి. మా అన్నయ్య గుడి నిర్మించటము, అందులో నేను భాగస్వామి అవ్వడం, తర్వాత భక్తులందరూ ఇక్కడికి రావడం, ఇది ఇక్కడ చాలా మందికి వేలాది మందికి మా ద్వారా తెలిసిందండి. అసలు వారాహి అమ్మవారంటే ఒకరు ఉంటారు, ఒక దేవత అనేసి తెలిసిందనమాటండి. అప్పుడు వారాహి నవరాత్రుల టైంలో బాలేదని చెప్పాను కదండీ మా బ్రదర్‌కి. బాలేనప్పుడు నేను పూజించేదాన్ని కరెక్ట్‌గా. అప్పుడు చాలా హాస్పిటల్‌కి తిరిగినా సరే మాకొక హెల్త్ ఇష్యూ తగ్గేది గాదు. తగ్గకపోతే అప్పుడు నేను అన్నాననమాట అండి. ఏమో అమ్మవారు దయ వలన ఏమైనా తగ్గొచ్చేమో గదా! ఒకసారి నేను వ్రతం చేస్తా ఉంటాను. నువ్వు వచ్చి అలాగ కూర్చో సరిపోతది అనేసి చెప్పాను. స్టార్టింగ్‌లో బాధ వలన రాలేదండి. రాలేదు. తర్వాత నేను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేశాను. వ్రతం చేశాను. చేసినప్పుడు అప్పుడు మొక్కుకున్నామండి. నేను అనుకున్నాను, అమ్మ నీ దయ వలన నీ బాధ ఏదైతే ఉందో బాధగానే తగ్గితే జీవితంలో నీ పాదం వదలను నేను. నీ పాదం పట్టుకుంటాను. ప్లస్ ఏంటంటే ఆహ్, వీలైతే కాశీ వస్తాము అని అనుకున్నానండి నేను. మా బ్రదర్ ఏంటి అంటే ఆ బాధ భరించలేక నువ్వు స్వచ్ఛమైన తల్లివి అంటారు గదా! ఆ బాధ నేను భరించలేకపోతున్నాను. నా హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో నీ వలన గనక తగ్గితే నేను కాశీ అయినా వస్తాను. లేదా నా ఇంటి దగ్గర ఒక చిన్న స్థలము కేటాయించి నీకు గుడి నిర్మిస్తాను అనేసి మొక్కుకున్నాడు అన్నయ్య మా బ్రదరు. అప్పుడు మేమిద్దరం అలా అనుకున్నాము. ఇద్దరికి ఒకరికొకరు తెలీదు. అయిపోయింది ఆ వ్రతం పూజ చేసాను అయిపోయింది. మేమేదైతే అనుకున్నామో ఆ రోజు నైట్ నుండి మా బాధ తగ్గిపోవడం స్టార్ట్ అయ్యిందండి అమ్మవారి దయ వలన. తగ్గిపోయి మేము అప్పటికి ఇంకా 4 రోజులుంది. 4 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయిందండి. బాధ మొత్తం పోయింది. ఎన్ని హాస్పిటల్‌లు తిరిగినా నెలల నెలల తరబడి తిరిగినా తగ్గలేనిది 4 రోజుల్లో తగ్గిపోయిందండి. అప్పుడు మా బ్రదర్ ఒకసారి అన్నారండి నాతో చెప్పారు. ఇలా గుడి కట్టాలనుకుంటున్నాను. నువ్వు పూజించే సమయంలో ఇలా అనుకున్నాను అనేసి నాతో చెప్పారు. మంచిదే. చాలా మంచిది. సరే అయితే అనేసి అని అనుకున్నాము. కానీ చాలా ఫాస్ట్‌గా అయిపోయిందండి. మేము అమ్మవారిది ఎప్పుడైతే మొదలుపెట్టామో ఏది కూడా ఆగేది కాదనమాట. అమ్మవారికి సంబంధించిన ఏ పని కూడా టప్ 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 అని అయిపోయేయంతే తప్ప అసలు ఆటంకం అనేది వచ్చేది కాదు. అలాగే చాలా ఫాస్ట్‌గా జరిగిపోయిందండి గుడి నిర్మాణం. ఈ గుడి నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? మొన్న 2024లో విగ్రహ ప్రతిష్ఠ చేసాం. 2024 మార్చి 30న విగ్రహ ప్రతిష్ఠ చేశామండి. అంతే చాలా అతి తక్కువ సమయమే పట్టిందండి. మేము బేసిక్‌గా మేము చెప్పాలంటే ఒక చిన్న మందిరం మా ఇంట్లో పెట్టుకున్నామండి. అంటే దేవుడి మందిరం అందరికి ఎలా ఉంటదో అలా మాకు ఇంట్లో ప్లేస్ లేదు. సరిపోక ఇక్కడ పెట్టామండి. బేసిక్ చెప్పాలి అంటే అది అసలు కారణం.
మేము ఇలాగా ఒక గుడిలా కట్టాలి, భక్తులందరూ ఇలా రావాలి గుడికి అన్న కాన్సెప్ట్ అయితే మాకెవరికీ లేదు. కాకపోతే ఏంటంటే అండి, మేము ఏదైతే పూజించానో ఆ పూజా విధానం కానీ, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఇవన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టేదాన్నండి. నేను నా శక్తి కొలది నేను పూజ చేసుకొని, వారాహి అమ్మవారంటే ఎవరు? ఆమెను పూజిస్తే కలిగే ప్రయోజనం ఏంటి? ఏ విధంగా పూజించాలి? ఆమెకి ఇష్టమైనవి ఏంటి? అనేది చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని. ఆ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈరోజు ఈ అమ్మవారు ఇంత ప్రబలమైపోయారు. వారాహి అమ్మవారిని రాత్రి సమయంలో పూజించడం అది కరెక్టే అండి. తెల్లవారుజామున రాత్రి సమయంలో పూజించాలి. కానీ వేలాది మంది భక్తులు ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు నైట్ సమయంలో రాలేరండి. అందుకని మనం దర్శనాలనేది ఇస్తున్నామండి. బేసిక్‌గా చెప్పాలి అంటే. అది అమ్మవారు చేపిచ్చుకుంటున్నారండి అలాగా. ఇప్పుడు భక్తులు ఇంతమంది వస్తున్నారంటే, ఇప్పుడు నేను చెప్పేసినంత మాత్రాన కూడా వచ్చేయరండి. ఓకే. నా పాత్ర ఉంది. అది ఏంటంటే అమ్మవారు చేపిచ్చుకుంటున్నారండి ఇదంతాని. కేవలం అమ్మవారు మా వెనక ఉండి నడిపించుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ లలితాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు ఏ విధంగానో అలాగా మా వెనక ఉండి ఆమె మాకు సర్వ సైన్యాధ్యక్షురాల్లాగా ఇదంతా చేపిచ్చుకుంటున్నారండి. ఇప్పుడు అన్నప్రసాదం ఇంత వేలాది మందికి జరుగుతుందంటే, మా సంకల్పంతో అయిపోదండి అది. మా కష్టం ఉన్నా గాని, ఆమె ఎనకాల ఉంది గాబట్టే మాకిదంతా జరుగుతుందండి. ఈరోజు లేదంటే, మన ఇంట్లో ఒక రోజు ఒక 100 మందికి భోజనాలు పెట్టాలంటేనే ఒక ఫంక్షన్ జరిగితే 10 రోజులు పడుకుంటామండి. అలాంటిది ఇక్కడ నిత్యము ఇంత వేలాది మందికి అన్నం పెడుతున్నామంటే, ఆమె సంకల్పం, ఆమె అనుగ్రహం లేకుండా మేము చేయలేమండి. ఆమె అనుగ్రహం ఖచ్చితంగా మాకుంది. అలాగే ప్రజలందరి మీద కూడా ఉంది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఏంటంటే వాళ్ళ కష్టాలు తీరుతున్నాయండి. వేలాది మంది కష్టాలు తీరుతున్నాయి. అది దాన్ని మించింది ఇంకా ఈ జన్మకి సార్థకతం అండి. అంతకు మించింది ఇంకేమి లేదు. ఇంత వేలాది మంది భక్తులు కష్టాలు తీరడము, అలాగే కోరికలు నెరవేరుతున్నాయి. జాబ్స్ వస్తున్నాయండి. సంతానం ఇంక పుట్టారు అన్న వాళ్ళకి సంతానం కలుగుతుందండి. వాళ్ళే వచ్చి చెప్తున్నారండి. మేము మమ్మల్ని వెతుక్కుని మరి 1 అవర్, 2 అవర్స్ వెయిట్ చేసి నా కోసం చెప్తున్న వాళ్ళున్నారండి. అది కూడా ఎక్కడెక్కడో యూఎస్ నుండి, యూకే నుండి, లండన్ నుండి ఇలా దూర ప్రాంతాల నుంచి అమ్మవారి కోసమే వస్తున్నారండి ఇక్కడికి. వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు జరిగిన మిరాకిల్స్ చెప్పి వెళ్తున్నారండి. అంతకన్నా సంతోషం ఇంకేముంటది? మనం అంతా చేసేదేంటంటే ఇక్కడ ఒక టికెట్ లేదు. మనం అంతా ఫ్రీ దర్శనం పెట్టాము. ప్లస్ ఏంటంటే అన్నప్రసాదం పెడుతున్నాము. అలాగే ఉచితంగా మనం కార్ పార్కింగ్ పెట్టాము. ప్రతిదీ కూడా భక్తులకి ఏ కష్టం లేకుండా అంతా బావుండాలి, మంచిగా జరగాలి, వాళ్ళు బావుండాలనే కాన్సెప్ట్‌తో మనం చేస్తున్నాం తప్ప ఇంక వేరే ఉద్దేశ్యం లేదండి. కాబట్టి మీరందరూ అందరికీ నేను చెప్పేది ఒకటే అండి. జాతకాలు అలన్నీ ఇక్కడ ఏమి ఉండవమ్మా. మెయిన్‌గా ఏంటి అంటే పూజ ఏ విధంగా చేసుకోవాలి. మీరు ఆ పూజ చేసుకోవడం వలన మీకు ఇది జరుగుతది, మంచి జరుగుతదని చెప్తాను. అలా చేసుకుంటున్నారు. వేలాది మంది బావున్నారు. అది సంతోషం. ఆపారు. అమ్మా తల్లి